ఏం పేరు తమ్మి నీ పేరు? హరీష్. ఏం చేస్తావు? డిగ్రీ. జిమ్కు అంటే ఏమన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్ కోసం రెడీ అవుతున్నావా లేకపోతే జస్ట్ పర్సనల్ ఫిట్నెస్ కోసం? సోషల్ మీడియా చూస్తావా? చూస్తా. ఏం చూస్తావు బాగా? అన్నీ చూస్తా. సోషల్ మీడియా అంటేనే అన్నీ. అంతేనా? యూట్యూబ్ చూస్తావా? యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్ చూస్తావా? కేటీఆర్ తెలుసా? తెలుసారా? ఎట్లా తెలుసు? కేటీఆర్ అంటే కేటీఆర్ అంతే. బ్రాండ్, తెలంగాణ బ్రాండ్. తెలంగాణ బ్రాండ్. రైట్. ఇప్పుడు ఆ విషయం మీద మీకు హైదరాబాద్లో ఈ ఫార్ములా రేసింగ్ అని చెప్పేసి జరిగింది తెలుసా? తెలుసానా? కార్ రేసింగ్. కార్ రేసింగ్ దానివల్ల హైదరాబాద్ బ్రాండ్ పెరిగిందా తగ్గిందా? పెరిగింది. ఎంత పెరిగింది? చాలా. ఎంత అంటే చాలా పెరిగిపోయింది. మొత్తం పెద్ద పెద్ద వాళ్ళు మన దగ్గర వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అది చాలా దాని బ్రాండ్ పెరిగిపోయింది. ఇంతకుముందు మన దగ్గర లేకుండే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. ఓన్లీ మన రేవంత్ రెడ్డి అంటే ఎడ్యుకేటెడ్ కాబట్టి, మినిస్టర్ కాబట్టి కొత్త కొత్త ఐడియాస్తో అవి ఇక్కడ ప్రమోట్ చేసిండు. ఎవరు ఏంటి? ఇదా కేటీఆర్ కదా. ఇదే విషయానికి సంబంధించిన దానివల్ల మీరు ఎట్లా అరేంజ్ చేస్తారన్న? ఫ్రాడ్ ఎట్లా జరిగింది? మీ దగ్గర ఏమన్నా ఉన్నాయా? అంటే ఫ్రాడ్ జరిగిందని మీరు ఎట్లా చెప్తున్నారు? గవర్నమెంట్ ఎవరు? రేవంత్ రెడ్డి గవర్నమెంట్. ఆయన ఏమంటారు, ఆయన గవర్నమెంట్లో ఉన్నాడు కాబట్టి వాళ్ళు చెప్తారు. ఇప్పుడు ఆయన పదవిలో ఉన్నాడు కాబట్టి ఆయన ఏదైనా చెప్తారు కదా అన్న. అంతే అంతే. విత్ ఎవిడెన్స్ తో ఉంటే అరెస్ట్ చేయొచ్చు. ఒకవేళ అరెస్ట్ అయినా కానీ మేము దాని గురించి ఫైట్ చేస్తాం. మేము ఎట్లయినా 100%. కేటీఆర్ అని ఉన్నప్పుడే మంచిగా ఉంది. ఎన్ని డెవలప్మెంట్స్ అయినా. ఇప్పుడు ఏందన్నా ఫ్రీ బస్ పెడతారు, ఆడోళ్ళు కొట్టుకొస్తారు. ఆ ఫ్రీ బస్ వల్ల ఏమంటారు మన ఆటో అన్న వాళ్ళ లైఫ్ మొత్తం వెళ్ళిపోయింది. ఇప్పుడు వాళ్ళు కూలీకి పోతున్నారు రోడ్డు పైన. మళ్ళీ ఇప్పుడు అది లాసే కదా అన్న. ఫ్రీ బస్ ఏం లేదు. మళ్ళా మేము రైతులమే, మా దాంట్లో అకౌంట్లో డబ్బులు వేస్తా అన్నారు. అది వేస్తా ఇది వేస్తా అన్నారు. ఏమేలే ఇప్పటి వరకు ఏమేలే. మా కేసీఆర్ సార్ ఉన్నప్పుడు 6 నెలలకు పడుతున్నాయి డబ్బులు. ఇప్పుడు అవి లేవు ఇవి లేవు. అది అట్లా ఓన్లీ ఎమ్మెల్యేలు మారాలనుకుంటారు కానీ ప్రభుత్వమే మారిపోయింది అక్కడ. అసలు నమ్మా. అక్రమంగానే చేసినా మీరే చెప్తున్నారు కదా. మరో ఉద్యమం లాగా దాన్ని చేస్తాం. ఉద్యమం అప్పుడు తెలంగాణ ఉద్యమం మనకి ఎప్పుడైతే మనం తెలంగాణ ఎట్లయితే కొట్లాడి తీసుకున్నామో మళ్ళీ అన్నని మళ్ళీ బయటికి తీసుకొని వస్తాం జైల్లో నుంచి. ఒకవేళ జైలుకి వాళ్ళు తీసుకొస్తే మళ్ళీ ఉద్యమాలు చాలా ఉద్యమాలు చూడాల్సి వస్తుంది. మీరు మీ మీడియా వాళ్ళే చూపిస్తారు జనాలకు అందరికి. అది అలా కక్ష అన్న. అది ఎందుకంటే అది రాజకీయంగా కక్ష. రాజకీయంగా కక్ష వాళ్ళది అంతే, వేరే ఏం లేదు. వాళ్ళ ఈగో సాటిస్ఫాక్షన్ కోసం అట్లా చేస్తుంటారు అన్ని. అంతే, అది ఈగో అన్న. అది ఈగో సాటిస్ఫాక్షన్ అవుతుంది జైలు వేస్తే. మన ఎనిమి అయితే ఎవరైతే ఉంటారో అని కొడితే మనకు సాటిస్ఫాక్షన్ అవుతుంది కదా. ఇట్లా మనం ఇప్పుడు వాళ్ళు ఒక స్టేజ్ లో ఉన్నారు కాబట్టి కొట్టుకోరు. ఇట్లా వాళ్ళ పవర్స్ తో అట్లా ఇట్లా చేస్తుంటారు. అది ప్రూఫ్ అంతే చేయొద్దు. ఒకవేళ చేసినా కానీ అది ఫేక్ ఎవిడెన్స్ పుట్టి చేస్తారు. ఎందుకంటే గవర్నమెంట్లో ఉన్నారు కదా వాళ్ళు, అందుకే చేస్తారు. వాళ్ళు చేసినా కానీ మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. చాలా మొత్తం అన్ని గొడవలు, అక్రమ కేసులు, భూ కబ్జాలు ఎక్కువ అయిపోయినాయి కాంగ్రెస్ వచ్చినాక. సినిమాలనా అల్లు అర్జున్ జైలు వేసిన అంటే అది కూడా ఒక పర్సనల్ అన్న. అంతే. అంటే మన అల్లు అర్జున్ అన్న ఇట్లా మాట్లాడుతూ కొంచెం వాటర్ కోసం ఆగిండు. ఆ గ్యాప్ లా పేరు మర్చిపోయిండు, అది మర్చిపోయిండు, ఇది మర్చిపోయిండు అని చెప్పి కేసు వేసిండు దాని మీద. ఇప్పుడు అరెస్ట్ అయినప్పుడు అది మైక్రో ఈవెంట్ ఎప్పుడైందన్న? అమ్మాయి చచ్చిపోయినాక, ఒక ఆంటీ చచ్చిపోయినాక వారం రోజుల తర్వాత అరెస్ట్ చేసుడు ఏందన్న? కరెక్టేనా? ఇప్పుడు అయిపోగానే అరే నీ వాళ్ళు ఒక అమ్మాయి చచ్చిపోయిందని చెప్పి నెక్స్ట్ డేనే కేసు పెట్టి జైలు వేసేయాలి. అది అయిపోయినాక వారం రోజుల తర్వాత ఆ వీడియో నీ దగ్గరకు వచ్చినాక ఏదో ఉందని చెప్పి చేసుడు కరెక్ట్ కాదుగా. స్వార్థం. ఫస్ట్ నేనే పోతా, ఏడికైనా పోతా అన్న, జైలుకైనా పోతా. ఉద్యమాల్లో కూడా ఏదైనా ప్రాణాలు పోయినా కానీ
కేటీఆర్ అన్న కోసం సపోర్ట్ చేస్తా.